నాన్న ప్రేమ నా జీవితాన్ని మార్చిన నిజం. ఒకరోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత నేను మా నాన్న దగ్గర కూర్చున్నాను. ఎప్పటినుంచో నా మనసులో ఉన్న ఒక ప్రశ్న అడిగాను. నాన్న, నువ్వు నాకింత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు? నేను 100 అడిగితే 1000 ఇస్తావు. చిన్న వయసులోనే మంచి స్కూల్, బట్టలు, చెప్పులు, బైక్ ఏదీ నేను అడగక ముందే నా అవసరాలు చూసుకుంటావు. నాకు ఏ లోటు లేకుండా చూస్తావు అని అడిగాను. అప్పుడు మా నాన్న నన్ను చూసి చిన్నగా నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఒక బాధ ఉంది. కొన్ని సెకండ్లు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒకరోజు మా అమ్మ గల్ఫ్కి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల్లో వస్తాను అని చెప్పింది. కానీ ఆ రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. కానీ ఆమె తిరిగి రాలేదు. నాకప్పుడు ఏం చేయాలో తెలియదు. చదువు లేదు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు. రోజూ అమ్మ గుర్తొచ్చేది, మాట్లాడాలని అనిపించేది. కానీ నంబర్ కూడా లేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాణ్ణి. టీవీ చూడాలని అనిపించేది. కానీ మా ఇంట్లో టీవీ లేదు. అందుకే పక్క వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బయట కూర్చుని టీవీ చూసేవాణ్ణి. కానీ నేను వెళ్ళగానే వాళ్ళు టీవీ ఆఫ్ చేసేవాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎవరికీ అవసరం లేని వాడిని అని. ఆకలి వేస్తే ఇంటి నుంచి ఇంటికి తిరిగేవాడిని. అన్నం ఇస్తారా అని అడగలేక అలా కేవలం చూస్తూ ఉండేవాడిని. కానీ ఎవరు పిలవలేదు, ఎవరు రా తిను అనలేదు. పెళ్లిళ్ళు జరిగితే అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడేవాడిని. నాకు ఒక ప్లేట్ వస్తుంది అని ఆశపడేవాడిని. ఒకరోజు ప్లేట్ తీసుకున్నాను. తినబోతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, ఎవరి వాణ్ణి లోపలికి అనుమతించింది అని నా చేతిలో ఉన్న ప్లేట్ లాగేసుకున్నాడు. ఆ రోజు నేను కడుపు నిండా ఏడ్చాను. కానీ కడుపు నిండా తినలేకపోయాను. తర్వాత చనిపోయిన వాళ్ళ ఇళ్ల దగ్గర లేదా గుడిలో పెట్టే అన్నం తిని బ్రతికాను. అదే నా జీవితం. నాకు చెప్పులు కూడా లేవు. ఒకరోజు గుడి దగ్గర ఎవరో కొత్త చెప్పులు వదిలి వెళ్ళారు. చాలాసేపు చూస్తూ ఉన్నాను. చివరికి ఆ చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు నాకు ఆనందం కంటే బాధ ఎక్కువగా అనిపించింది. అమ్మ వస్తుంది అని ప్రతిరోజు ఎదురు చూశాను. కానీ ఆమె ఎప్పుడూ రాలేదు. నేను ఎలా వేను అలా ఉన్నాను అని కూడా అడగలేదు. అలా ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు, ఎన్నో ఆకలులు, ఎన్నో కన్నీళ్లు అన్నీ ఒంటరిగా భరించాను. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పెద్దవాడిని అయ్యాక నా పిల్లలు ఎప్పుడూ ఇలా బాధపడకూడదు. వాళ్ళు అడిగింది ఇవ్వాలి, వాళ్ళు అడగకపోయినా ఇవ్వాలి. వాళ్లకు ప్రేమలో లోటు ఉండకూడదు అని. అందుకే బిడ్డ, నువ్వు 100 అడిగితే నేను 1000 ఇస్తున్నాను. నువ్వు పడే చిన్న కష్టం కూడా నాకు నా చిన్ననాటి గుర్తు చేస్తుంది. నేను పడిన బాధ నువ్వు పడకూడదు అని చెప్పి మా నాన్న సైలెంట్ అయ్యాడు. ఆ రాత్రి మొదటిసారి నాన్నను చూస్తూ నేను గర్వంగా కూడా బాధగా కూడా ఏడ్చాను. ఆ రోజు నాకు అర్థమైంది, నాన్న ప్రేమ అంటే అది మాటల్లో కాదు, ఆయన గుండెల్లో దాచుకున్న గాయాల్లో ఉంటుంది. మీ నాన్న మీకోసం చేసిన త్యాగం గుర్తొస్తే కామెంట్లో నాన్న అని రాయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళింది అని.